ముందుగా నిన్న తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ పరాభవనామ సంవత్సర ఉగాది నిన్న చాలా సంతోషంగా అన్ని వర్గాలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అటు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్ననే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఏదైతే వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర 11 లక్షల మంది వికలాంగులకి లబ్ధి చేకూరే విధంగా, అంటే వాళ్ళ సపోర్టర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం శుభసూచకం. అంతకంటే ముఖ్యమైనది, నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా నిన్న జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయటం నిజంగా చాలా శుభప్రదం. ఎందుకంటే యువత చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి పిలుపు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 ఉద్యోగాలు కానీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ, మెగా డిఎస్సి కానీ, మరి నిన్న విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ దగ్గర 6,28,347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. అంటే దగ్గర ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికీ 6,28,000 దగ్గర 6,30,000 ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దగ్గర 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ తీసుకొచ్చాం. ఆ పాలసీస్ ద్వారా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి కార్యక్రమాలు. ఈరోజు మరి 600 పోస్టులు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2లో కానీ 600 పోస్టులు, కానిస్టేబుల్స్ శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులు 400 పోస్టులు, ఇవన్నీ కూడా ఈ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానీ, కానిస్టేబుల్ నియామకాలు కానీ జరిగినాయి. అలాగే ఎంఎస్ఎంఈ కింద 2,48,906 ఎంఎస్ఎంఈ కింద ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించడం. అలాగే జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 పోస్టులు. అలాగే పరిశ్రమల రంగంలో 95,174 పోస్టులు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 64,035 పోస్టులు. అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 13,866 పోస్టులు. అలాగే టూరిజం ద్వారా 5,028 పోస్టులు ఇవాళ మరి నిన్న జాబ్ క్యాలెండర్తో మనం చేసుకెళ్ళాం. ఇంకా దశల వారీగా ఈ సంవత్సరం ఆఖరికి పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ కల్పనకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లుగా వాడుకుని వాళ్ళని వెట్టి చాకరీ చేర్చుకున్నారు తప్ప ఎక్కడ యువతకు ఉపయోగపడే పరిస్థితి అయితే తీసుకురాల. వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు లేక ఆనాడు పరిశ్రమలు వెళ్ళగొట్టాడు.
ఆ పరిశ్రమలు వెళ్ళగొడటం వల్ల చాలామంది రోడ్డున పడిపోయారు. చాలామంది కంపెనీలు మూసేసుకుని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం వల్ల యువత అంతా కూడా ఉద్యోగాలు లేక రోడ్డు పడిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి నివేదికలో దగ్గర 4100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి డైరెక్ట్ రిపోర్ట్లోనే జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని చెప్పి ఉంది. అంటే ఒక్కసారి యువత అంతా కూడా ఆలోచించాల. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా చేసి గంజాయి బారిన పడేసి యువతని పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ యువతని ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచానికే ఒక కాంపిటేటివ్గా, ఒక నాలెడ్జ్ స్టేట్గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ప్రత్యేకంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దశల వారీగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షలకు పైనే ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నా.